నేను కాదనడం వల్ల తను చేస్తుందని అప్పుడే తెలిస్తే కష్టమో నష్టమో నేను అప్పుడే ఓకే చెప్పేదాన్ని. ఇప్పుడు నీకు యాక్ట్ చేయడం ఓకేనా? ఎస్ అని ఒక్క మాట చెప్పు, పల్లవిని ఇప్పుడే రిప్లేస్ చేస్తాను. వద్దండి, ఇప్పటికే మీ ప్రాజెక్ట్ చాలాసార్లు డిస్టర్బ్ అయ్యి ఫైనల్గా సెట్ అవుతుంది. షూటింగ్కి కూడా రెడీ అవుతున్నారు. ఈ టైంలో ఏ మార్పులు చేయకపోవడమే మంచిది. నువ్వు చెయ్యవు, పల్లవి చేస్తే ఇష్టం లేదంటావు. మరి నీకేం కావాలి? ఇప్పుడు నేనేం చేయాలి? అసలు నీ మనసులో ఏముంది? భయం. భయమా? ఎందుకు? సింగర్ కావాలన్న మీ కల దూరం కాకూడదని మీరెంత తపన పడుతున్నారో, ఎంత స్ట్రగుల్ అయ్యారో నేను నా కళ్ళారా చూశానండి. మీ టాలెంట్ మీద, హార్డ్ వర్క్ మీద మీకు నమ్మకం ఉన్నా కాలం మీ సహనానికి పరీక్షలు పెడుతూనే ఉంది. ఎన్నో ఆటంకాలు, దుష్టశక్తులు మీ దృష్టి మార్చడానికి, తమ వైపు తిప్పుకోవడానికి రకరకాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. పల్లవి గురించి చెప్తున్నావా? స్పెసిఫిక్గా ఒకరి గురించని కాదండి, జనరల్గా జరిగేది మాట్లాడుతున్నాను. నిజాయితీ గల కళాకారుడు అనుకున్నది సాధించడానికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడో మీకు తెలుసు. కోరుకున్నది దక్కకపోతే వచ్చే కోపం ఎంత తీవ్రంగా ఉంటుందో నాకు తెలుసు. మనసుని ఇన్ఫ్లుయెన్స్ చేసే మనుషులు, పరిస్థితులు ప్రతి చోట ఉంటాయండి. కంట్రోలింగ్ పవర్ మాత్రమే మన ఆధీనంలో ఉంటుంది. ఒక్కోసారి మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నా మనకు కొన్ని వీక్ మూమెంట్స్ ఎదురవుతాయి. అలాంటప్పుడు మనకి తెలియకుండా మన మనసుతో పాటు జీవిత లక్ష్యం కూడా పక్కదారి పడుతుంది. ఎన్నో ఏళ్ల మన కష్టం, శ్రమ అన్నీ వృధా అవుతాయి. అలాంటి రోజులు, అలాంటి పరిస్థితులు మనకి రాకూడదన్న భయంతో ప్రతి చిన్న విషయంలో నేను జాగ్రత్త పడుతున్నానండి. నా మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచనలు నీ మనసులోకి రాకూడదు ఉషా. రాకూడదు, నిజమే. కానీ నేను ఒక సగటు ఆడదాన్ని, భర్త మీద అమితమైన ప్రేమ ఉన్న భార్యని. మీరు నాకు ఎక్కడ దూరం అవుతారోనన్న భయం అలా మాట్లాడించింది. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. ఏమో అనుకున్నాను కానీ మనం రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి ఎంటర్ అయ్యామని తెలియగానే మార్కెట్లో చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అవునండి, మనం సైట్ చూసి ఫైనల్ చేసామో లేదు, ఎప్పుడు వెంచర్ స్టార్ట్ చేస్తున్నారు, ఎప్పుడు సేల్ మొదలు పెడుతున్నారంటూ ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. ఎన్ని రోజులు మీరు బిజినెస్ లో సంపాదించిన గుడ్ విల్ ఇప్పుడు మీకు ఉపయోగపడుతుంది అత్తయ్య. బిజినెస్ ఏదైనా మీరే నంబర్ 1 అవుతారని మా అందరి నమ్మకం. అందుకే మీ వెంచర్ కి అంత రెస్పాన్స్ వస్తుంది. మీ వెంచర్ కాదమ్మా, మన వెంచర్. నాన్న, మరెందుకు ఆలస్యం? వెంచర్లో ప్లాటింగ్ చేసి సేల్ మొదలు పెట్టొచ్చు కదా. అలా చేయాలంటే ఆ సైట్ మొత్తం మనదవ్వాలి. ఆ సైట్ ఓనర్ వినయ్ కుమార్తో అగ్రిమెంట్ చేసుకుని సైట్ రిజిస్ట్రేషన్ చేయించుకోగానే సేల్స్ స్టార్ట్ చేసేయచ్చు. ఓ, ఇదిగో అగ్రిమెంట్ పేపర్స్ కూడా రెడీగా ఉన్నాయి, సంతకాలు మాత్రమే లేట్. అవును, ఆ వినయ్ కుమార్ అగ్రిమెంట్ చేసుకోవడానికి వస్తా అన్నాడు, ఇంకా రాలేదేంటి? ఇదిగో వినయ్ గారికి ఫోన్ చేస్తున్నారు. హలో వినయ్ గారు, ఇంకా రాలేదేంటి? మీకోసమే వెయిటింగ్ ఇక్కడ.
సారీ సార్, సారీ సార్, సారీ సార్. సారీనా? ఎందుకు? ఎకరం మీకు 10 లక్షలకే సేల్ చేస్తా అన్న మాట తప్పినందుకు. మాట తప్పారా? అదేంటి వినయ్ గారు, ముందనుకున్న ప్రైస్కి ఆల్రెడీ మనం అగ్రిమెంట్ డాక్యుమెంట్స్ కూడా రెడీ చేశాం కదా, ఇప్పుడు మాట తప్పడం ఏంటి? మాట్లాడరేంటి? మీరు ఇంకా ఎక్కువ మనీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఎక్స్పెక్ట్ చేయడం కాదండి, ఆల్రెడీ ఈ సైట్ వేరే వాళ్ళకి అప్పగించి అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. ఎకరానికి 15 లక్షలు ఇస్తామని ఒకరు నాతో డీల్ కుదుర్చుకున్నారు. ఏం మాట్లాడుతున్నారు వినయ్ గారు? మాకు ఓకే చెప్పి వేరే వాళ్ళతో డీల్ కుదుర్చుకోవడం ఏంటి? పరిచయమైన ఫస్ట్ రోజు నుండి సపోర్ట్గా ఉంటా అని చెప్పింది ఇలాగేనా? వ్యాపారం ఏదైనా సరే నమ్మకం, నిబద్ధత ఉండాలి. ఇలా మాట తప్పడం, డీల్ క్యాన్సిల్ చేయడం పద్ధతి కాదు. మేడం, మీలాంటి వాళ్ళతో టైప్ అవడం నాకు కూడా ఇష్టమే. అందుకే ముందు నుంచి కూడా కాన్ఫిడెంట్గా ఉన్నాను. కాకపోతే నాతో డీల్ కుదుర్చుకున్న వాళ్ళు మీకు బాగా తెలిసిన వాళ్ళు, మీతో మాట్లాడతామని చెప్పారు. ఏ ప్రాబ్లం రాకుండా మిమ్మల్ని ఒప్పిస్తానని మాటిచ్చారు. అందుకే ఓకే అన్నాను. ఎవరు వాళ్ళు? మమ్మల్ని ఒప్పించేంత ధైర్యం, సాహసం ఎవరికి ఉంది? మీ పెద్ద కోడలు మేఘనా సార్. మేఘనా గారు నాకు 50 లక్షలు అడ్వాన్స్గా ఇచ్చారు. మీకు ఇచ్చిన మాట తప్పినందుకు సారీ మేడం. మీ పెద్ద కోడలు మేఘనా సార్. మేఘనా గారు నాకు 50 లక్షలు అడ్వాన్స్గా ఇచ్చారు. ఇంటి నుంచి బయటికి పంపించినా ఇప్పటికీ మన పతనమే కోరుకుంటుంది. మంచి డీల్ సెట్ అయిందనుకుంటే డబ్బులు ఆఫర్ చేసి దూరం చేసింది. ఛే, అది అసలు మనిషే కాదు. ఇన్ని రోజులు సైలెంట్గా ఉంది కదా, ఇక మన జోలికి రాదనుకున్నాను మావయ్య. నోటి వరకు వచ్చిన ముద్దని నేలకు తోసినట్టు ఇంత మోసం చేస్తుందనుకోలేదు. అదే మనం చేసిన తప్పమ్మా. మేఘన విషయంలో అలర్ట్గా ఉండకపోవటం ముమ్మాటికి మన పొరపాటే. ఆఫీసులో ప్రాబ్లం వచ్చినప్పుడు సాయం చేసిన ఆ విశ్వాసం, కృతజ్ఞత లేకుండా ఈరోజు విషం కక్కింది. దాని బుద్ధి ఎంతండి? మంచి చేయడానికి చేయి చూపినా కాటు వేయడం పాము నైజం. మనం సాయం చేసినా మోసం చేయడం దాని తత్వం. మోసం చేయడం దాని తత్వం. మోసం చేయడం దాని తత్వం. చీకట్లో నీడలా మనకి తెలియకుండా ప్రతి అడుగుని గమనిస్తోంది. ధైర్యంగా పోటీల్లో దిగి గెలవడం చేతకాక ఇలా దొంగదారులు వెతుకుతూ ఆటంకాలు సృష్టిస్తోంది. ఇంకెంతకాలం దాని ఆటలు సాగుతాయో నేను చూస్తాను. చూడ్డం మాత్రమే ఆవిడకి తెలుసు, చేయడం నాకు తెలుసు. ఆవిడ మాటలు నేనేం పట్టించుకోను. మీరు అస్సలు కేర్ చేయకండి. రేపే ఆఫీస్కి వచ్చి అగ్రిమెంట్ మీద సైన్ చేసి ఆ రిమైనింగ్ అమౌంట్ తీసుకెళ్ళిపోండి. ఉంటాను. ఈ సంతోషాన్ని వెంటనే మా చెల్లితో పంచుకోవాలి.
చేసావు అక్క? హే, సక్సెస్ హారిక, గ్రాండ్ సక్సెస్. ఏమైందక్క? నీకు నాకు విలువ లేకుండా ఉషని మాత్రమే నెత్తిన మోస్తున్నా అత్తయ్యకి తల తిరిగే షాక్ ఇచ్చాను. ఉషా పేరుతో స్టార్ట్ చేసిన కంపెనీకి ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చినట్టే వచ్చి రాకుండా దూరం చేశాను. ఏంటి, ప్రాజెక్ట్ దూరం చేసావా? అవును. అత్తయ్య వాళ్ళు ఒక వ్యక్తి దగ్గర ఎకరం 10 లక్షలకి ల్యాండ్ తీసుకున్నారు. అగ్రిమెంట్ అవ్వకుండానే అదే ల్యాండ్ని ఎకరం 15 లక్షలకి నేను కొన్నాను. వాళ్ళ పనిని, కాన్ఫిడెన్స్ ని బ్లాక్ చేశాను. హారిక, ఉన్నావా? నా మాటలు వింటున్నావా? విన్నానక్క. మరి ఏం రెస్పాండ్ అవ్వడం లేదు? ఈ గుడ్ న్యూస్ చెప్పగానే చాలా ఎగ్జైట్ అవుతావు అనుకుంటే అలా సైలెంట్ గా ఉన్నావేంటి? నువ్వు చేసింది కరెక్ట్ కాదేమో అనిపిస్తుందక్క. ఏంటి, కరెక్ట్ కాదా? అవునక్క, ఉషా పేరు మీద కంపెనీ పెట్టినందుకు ఇలా జరగడం ఉషాకి ఎదురు దెబ్బే. కానీ నువ్వు చేసిన పని వల్ల అత్తయ్య మామయ్యలకి ఎక్కువ నష్టం జరిగింది. నువ్వేంటి అత్తయ్య మావయ్యల గురించి అంతగా ఆలోచిస్తున్నావు? ఉషాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల అత్తయ్య మామయ్య నచ్చడం లేదు. కానీ వాళ్ళు నాకెప్పటికీ శత్రువులు కాదు. నా గురించి వాళ్ళు ఆలోచించకపోయినా వాళ్ళకి నష్టం కలగాలని ఎప్పుడూ ఆశించను. ఉషాని గుడ్డిగా నమ్ముతున్నందుకు అందరి కళ్ళు తెరిపించాలనుకుంటున్నాను. కానీ అత్తయ్య మామయ్యల నమ్మకాన్ని దెబ్బతీసే పనులు జరగాలని ఎప్పుడూ కోరుకోను. ఇదేంటి ఇది ఇలా మాట్లాడుతుంది? ఆ ఇంట్లో ఉన్న ఒకే ఒక్క సోర్స్ ఇది. ఇది స్ట్రాంగ్గా ఉంటే మనకు ఉపయోగం, కానీ ఇలా అయితే ఎలా? దీన్ని దూరం చేసుకోకూడదు. కాసేపు మంచితనంగా నటిద్దా. సారీ హారిక, నిన్ను నీ మంచితనాన్ని నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. ఉషా చేసిన తప్పుల్ని సపోర్ట్ చేస్తున్నందుకు అత్తయ్య మావయ్యలకు కూడా బుద్ధి రావాలనుకున్నాను. కానీ నీ అంత మంచి మనసుతో నేను వాళ్ళ బాగు గురించి ఆలోచించలేకపోయాను. మంచి చెడు అని కాదక్క, అత్తయ్య మామయ్య నాకు విలువ ఇవ్వకపోయినా ఏదో తెలియని గౌరవం మనసులో ఉండిపోయింది. ఆ ఇంటి నుంచి బయటకొచ్చిన తర్వాత అత్తయ్య మామయ్య ఎంత స్ట్రగుల్ అయ్యారో కల్లారా చూశాను కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను. ఇంత మంచితనం ఏంటి హారిక? మతిపోతుంది నాకు. ఈ మంచితనంలో ఉషకి నీకు అసలు పోలికే లేదు. ఉష మన ఇంటికి పట్టిన అదృష్టం కాదు, అతి పెద్ద దరిద్రమని ప్రూవ్ చేయడానికి నేను ఆరాటపడ్డాను. కానీ అత్తయ్య మావయ్యల కాన్ఫిడెన్స్ ఎఫెక్ట్ అవుతుందని ఇంకొంచెం కూడా ఆలోచించలేదు. సర్లే, ఇక నుంచి ఏం చేసినా అత్తయ్య మావయ్యలని కాకుండా ఉషని మాత్రమే టార్గెట్ చేస్తాను. వాళ్ళ బిజినెస్ కి ఉష పేరు పెట్టడం ఎంత పాపమో అత్తయ్య మావయ్యలకి తెలిసేటట్టు చేస్తాను. సరే హారిక, ఇక ఉంటాను. సరే అక్క. నన్నే కొడతావా? కొట్టడం కాదు, చంపినా పాపం లేదు. సంజయ్, నోర్మై, నీకన్నా గట్టిగా నేను అరవగలను. నీ గొంతులో నుంచి ఒక్క మాట కూడా బయటికి రాకుండా ఆపేయగలను. ఇన్ని రోజులు ఆఫీసులో ఎన్ని తప్పులు చేసినా భరించాను, ఇక నా వల్ల కాదు. మా వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి కారణమైంది సరిపోలేదా? బయట కూడా వాళ్ళని ప్రశాంతంగా బ్రతకనివ్వవా? మా బతుకు మా ఇష్టం అని వెళ్ళిపోయారు. కష్టాలు నష్టాలు కామన్, దానికి నన్నే కారణం అంటే ఎలా? ఆపు నీ నాటకాలు. నువ్వు హారికతో మాట్లాడింది
మొత్తం నా చెవులారా క్రిస్టల్ క్లియర్ గా విన్నాను. ఆ నిజాన్ని అబద్ధం చేయాలని చూడకు. వినడం వేరు, అర్థం చేసుకోవడం వేరు. నీకు మొదటిది మాత్రమే వచ్చు కాబట్టి కారం పిలిచిన గంగిరెద్దులా రంకెలేస్తున్నావు. కంట్రోల్లో ఉన్నాను కాబట్టే చంప పగిలింది. నిజంగా రంకెలేస్తే రక్తం కక్కుకొని చచ్చేదానివి. తప్పుని క్షమించడం మనిషికి వరం అంటారు, కానీ నీలాంటి వాళ్ళ విషయాల్లో శాపం అయింది. జీవితాంతం కుమిలి కుమిలి ఏడ్చే పాపంగా మారింది. ₹1,00,00,000 పైగా మనీ ట్రాన్సాక్షన్ జరిగితే నాకు తెలియదు అనుకుంటున్నావా? ఈ రోజు కాకపోయినా ఎప్పటికీ కనిపెట్టలేను అనుకున్నావా? వాళ్ళ కష్టాన్ని, కంపెనీని లాక్కున్నావు. లంక అంత కొంపలో తెయ్యంలా చెప్పలేనంత సుఖాన్ని అనుభవిస్తున్నావు. అయినా నీ ఆశ తీరలేదా? చచ్చే వరకు నీ బుద్ధి మారదా? ఇక చాలు, ఇక చాలు, ఇక చాలు. సైలెంట్ గా వింటున్నాను కదా అని సోది చెప్పద్దు. ఇంకొక మాట నా చావు గురించి, చంపడం గురించి మాట్లాడితే నేనిచ్చే రిప్లై చచ్చే వరకు మర్చిపోలేవు. ఏంటి బెదిరిస్తున్నావా? కాదు, ఓపిక చచ్చి మాట్లాడుతున్నాను. ఇన్ని రోజులు తప్పక భరించాను. ఇప్పుడు చెంపదెబ్బ తిన్నా మినిస్టర్ కూతురుగా చెప్తున్నాను, ఇక నా వల్ల కూడా కాదు. నీ వల్ల కాకపోతే నువ్వు మీ నాన్న బల్లకాట్లో కూర్చొని ఆడవండి. అంతేకాని జీవితంలో ఎదగాలనుకుంటున్న మా అమ్మ నాన్నల జోలికి రాకండి. వెళ్తాను. నన్ను ఆపడానికి నువ్వెవరు? మీ అమ్మ నాన్నలు, తమ్ముళ్ళు, మరదళ్ళు, ఆఖరికి మీ చెల్లి అందరూ నాకు ద్రోహం చేశారు, అవమానించారు. అలాంటి వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడమే నా లక్ష్యం. ఎంత పొగరే నీకు! నీ మీద చెయ్యెత్తడం నాకు క్షణం పని. లాస్ట్ వార్నింగ్ గా ఇక్కడితో ఆపేస్తున్నాను. ఇంకోసారి రిపీట్ చేస్తే నేను కొట్టే దెబ్బ నీ ఒంటి మీద పడదు, నీ ఒంటి మీద పడదు, నీ ఒంటి మీద పడదు. శ్రీవాణి గారు, మీరు ధైర్యంగా ఉండండి, మీకేం కాదు. డాక్టర్ గారు మీ గురించి చాలా కేర్ తీసుకుంటున్నారు. మీరు తొందరగా కోలుకుని మాకు కోఆపరేట్ చేస్తే ప్రాబ్లమ్స్ అన్నీ నేను క్లియర్ చేస్తాను. టేక్ కేర్ శ్రీవాణి గారు. వీడెందుకు కాల్ చేస్తున్నాడు? హలో. భయపడొద్దు మేఘన్ గారు, మీకు ఇంకా గ్రేస్ పీరియడ్ ఉంది. గ్రేస్ పీరియడా? దేనికి? మీరు చేసిన నేరం నిరూపించడానికి, శ్రీవాణి యాక్సిడెంట్ విషయంలో మిమ్మల్ని, మీ గ్రేట్ మినిస్టర్ ఫాదర్ని అరెస్ట్ చేయడానికి. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తావు? మాకు యాక్సిడెంట్కి ఏ సంబంధం లేదు. ఇన్నేళ్ల నా పోలీస్ ఎక్స్పీరియన్స్లో నేరం చేసి కూడా ఒప్పుకున్న నేరస్తులు చాలా తక్కువ. మీరు కూడా అదే కేటగిరీ అనుకుంటా. చూడు తరుణ్, నీ కోపం ఉంటే డైరెక్ట్గా ఫేస్ చేయి, అంతేకాని ఇలా దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం కాదు. దొంగ కేసులను ఎవరన్నారు? తప్పు చేసిన ఏ దొంగ తప్పించుకోకూడదనే నా ప్రయత్నం. మీ నాన్న, నువ్వు ఏ సంబంధం లేని వాణ్ణి తీసుకొచ్చి కేసులో ఇరికించి చేతులు దులుపుకున్నంత మాత్రాన నేను వదిలేస్తాననుకున్నారా? ఇన్ని రోజులు శ్రీవాణి గారు కోమాలో ఉన్నారు. స్పృహలోకి రావాలి,
సాక్ష్యం చెప్పాలి అని వెయిట్ చేస్తున్నాను. ఆ శుభదినం ఇన్నాళ్లకొచ్చింది. శ్రీవాణి గారు కళ్ళు తెరిచారు. గుడ్ న్యూస్ చెప్పినా సైలెంట్గా ఉన్నారేంటి మేఘన గారు? నేను చెప్పిన న్యూస్ మీకు షాక్ ఇచ్చిందా? షాక్ ఎందుకు? అలా ఏం లేదు. ఆ డాక్టర్తో మాకేం శత్రుత్వం లేదు. నువ్వేదేదో ఊహించుకొని ఎగ్జైట్ అవ్వకు. నేను ఎగ్జైట్ అవ్వడం కాదు, ఇంకొన్ని రోజుల్లో ఎగ్జైటింగ్ రిజల్ట్ రాబోతుంది. శ్రీవాణి గారు కోలుకున్న మరుక్షణం స్టేట్మెంట్ తీసుకుంటాను. ఆవిడ యాక్సిడెంట్కి కారణమైన అందరినీ అరెస్ట్ చేస్తాను. ఇంకో విషయం, శ్రీవాణి గారి మీద ప్రేమతో హాస్పిటల్కి చూడ్డానికి మీరు కానీ, మీ ఫాదర్ కానీ, లేదంటే వేరే కిరాయి మనుషులు కానీ వస్తారేమో. అలా వచ్చే ముందు నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఎందుకంటే శ్రీవాణి గారు పోలీస్ ప్రొటెక్షన్లో ఉన్నారు. ఆమె లైఫ్కి థ్రెట్ ఉంది. కాబట్టి అవుటర్స్ని అంత ఈజీగా చూడ్డానికి పంపించడం లేదు. ఈ రోజు నుండి మీరు మీ ఫాదర్ అలర్ట్గా ఉండండి మేఘన గారు. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటుందో, ఎవరొచ్చి ఎలా అటాక్ చేస్తారో, ఐ మీన్ అరెస్ట్ చేస్తారో ఊహించుకోవడం కొంచెం కష్టమే. బాయ్ బాయ్ మేఘన గారు. డాక్టర్ శ్రీవాణి గారి మీద మర్డర్ అటెంప్ట్ చేసినందుకు నీ మీద, మీ నాన్న మీద కేసు ఫైల్ అయింది. ఇది నిన్ను ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయమని కోర్టు ఇచ్చిన ఆర్డర్. ఏమైంది మేఘన? మీ తమ్ముడు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాడు. ఏవేవో సంబంధం లేని కేసులు నన్ను ఇరికిస్తున్నాడు. రిలేషన్ కి వాల్యూ లేని ఈ మనిషిని బయటకు పోమని చెప్పు. అరే తరుణ్, దీన్ని అరెస్ట్ చేసి బయటికి తీసుకెళ్ళరా.